ఒక్కళ్ళని చంపాలన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? జై శ్రీరామ్. ఒకానొక సందర్భంలో ధర్మరాజు కర్ణుడితో యుద్ధంలో ఓడిపోయి వెనక్కొచ్చి అర్జునుడితో ఇలా అంటాడు, నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయని చెప్పావు, నేను హాయిగా పోయి అరణ్యాల్లో తపస్సు చేసుకునేవాడిని, 5 ఊళ్ళు ఇస్తే చాలు అన్నాను. అక్కర్లేదు, కౌరవులందరితో యుద్ధం చేస్తా, నీకెందుకు, కర్ణుని నేను చంపేస్తాను అని చెప్పిన వాడివి నువ్వు ఒక్కడివే. నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చాను, కర్ణుని చంపేస్తానన్నావు, యుద్ధంలో నీకేం భయం లేదు అని చెప్పావు. ఈ రోజు కర్ణుడితో ఓడిపోయాను, యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చేసాను, నేను ఉత్తరక్షణం చచ్చిపోవాలి లేదా అరణ్యానికి వెళ్లి తపస్సు చేసుకోవాలి. నీ వల్ల నేను ఇంత మాట పడ్డాను, ఇంత ఖేదపడ్డాను, సిగ్గు లేకుండా ఇంకా నన్ను అలా చూస్తున్నావు. నీ చేతిలో గాంధీవం పట్టుకుని కర్ణుడితో యుద్ధం చేసి కర్ణుడిని చంపడం మానేసి ఇలా తిరగడం కన్నా, మమ్మల్ని అవమాన పాలు చేయడం కన్నా, నువ్వు వెళ్లి సారథ్యం చేయడం కోసం రథం మీద కూర్చొని గాంధీవం తీసి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు రథంలో కూర్చుని ఎప్పుడో ఒకప్పుడు కర్ణుడిని చంపి అవతల పారేసి ఉండేవాడు కదా, ఆ గాంధీవం నువ్వు పట్టుకుని కూర్చోవడం వల్ల వచ్చింది ఈ బందల్లా అన్నాడు ధర్మరాజు. అనగానే అప్పుడు అర్జునుడు కత్తి తీస్తాడు. వెంటనే కృష్ణుడు అంటాడు, ఇక్కడ ఎవరూ శత్రువులు లేరే, అన్నయ్యని చూడటానికి వచ్చావు, కత్తి ఎందుకు వరలో నుంచి తీస్తున్నావు అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు చెప్తాడు అర్జునుడు, నేను మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను, నా గాంధీవాన్ని ఎవరైతే ఇచ్చేయమన్నా ఎవరైనా అంటే వాళ్ళ తల పగలగొట్టేస్తాను అని. ఇప్పుడు నేను ధర్మరాజు గారి తల పగలగొట్టకపోతే నేను ప్రతిజ్ఞాభంగం చేసిన వాడిని అవుతాను, సుక్షత్రుణ్ణి గాను, యుద్ధానికి ఎలా పనికొస్తాను, కాబట్టి నేను ధర్మరాజు తల పగలగొట్టాల్సిందే, అందుకే కత్తీశాను అంటాడు. అప్పుడు మహానుభావుడు కనుక కృష్ణ భగవానుడు, ఇదేమి ప్రతిజ్ఞ, ఇదేమి మనసులో ప్రతిజ్ఞ చేసుకోవటం, ప్రతిజ్ఞ చేశావు కాబట్టి అన్నగారిని చంపేస్తానని అనకూడదు. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే అన్నగారిని చంపిన దాంతో సమానమైన పని చెయ్యాలి, అంతేగాని అన్నయ్యని చంపేయకూడదు. అన్నయ్యని చంపిన దానితో సమానం ఏంటో తెలుసా? అన్నగారు చేసిన మంచి పనులన్నిటినీ పేరు పెట్టి నువ్వు చేశావు అంటే మంచి పనులు చెడు పనులుగా వక్రీకరించి ఎత్తి చూపించి మాట్లాడితే అవతల వాడు ఉత్కృష్టమైన వ్యక్తి అని తెలిసి కూడా పేరు పెట్టి ఎత్తి చూపించి వక్రీకరించి మాట్లాడిన వాడు అవతల వాడిని చంపేసినట్టే. కాబట్టి ఇక ఎప్పుడు అటువంటి వాడితో స్నేహం పెట్టుకోకూడదు. ఈ మాట విని కత్తి వరలో పెట్టేసి మళ్ళీ కత్తి తీసాడు అర్జునుడు. అదేమిటి మళ్ళీ కత్తి తీసావు అని అడిగాడు కృష్ణుడు. ఇటువంటి మహాత్ముడిని నేను పేరెత్తి చేసిన మంచి పనులు చెడు పనులని తిట్టినందుకు నా కంఠాన్ని నేనే కోసుకోకపోతే నేను బ్రతికి ఉపయోగం లేదు, నేను చచ్చిపోతానని కత్తి తీశాడు. పొడి చేసుకుంటాను అంటాడు. అయితే నువ్వు చచ్చిపోవడం కాదు, నువ్వు చచ్చిపోయేటట్టు జరగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకో అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు తాను పొగుడుకున్నాడు, అయిపోయిందా, ఆయన చంపేశావు, నువ్వు చచ్చిపోయావు, చాలే రా యుద్ధానికి అంటాడు కృష్ణుడు. ఇది కర్ణ పర్వంలో జరిగిందండి. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఆత్మహత్య పెద్ద నేరమా, ఒకళ్ళని చంపడం పెద్ద నేరమా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.